వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒక్కసారే ఎన్నికలు నిర్వహించడం. దీనినే జమిలీ ఎన్నికలు అని కూడా అంటారు. సో ప్రెసెంట్ ఇలా ఒకేసారి ఎలక్షన్స్ అనేవి ఏపీ, తెలంగాణ, ఒడిశా మొదలైన కొన్ని స్టేట్స్లోనే జరుగుతుంది. ఇక్కడి నుంచి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభతో పాటు ఒకేసారి ఎలక్షన్స్ జరగాలనేది ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. దీనికోసం 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ 191 రోజుల చర్చల తర్వాత 18,000కు పైగా పేజీల నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించిన తర్వాత 100 రోజుల్లోపు పంచాయతీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ నిర్వహించాలని. అయితే 2024 సెప్టెంబర్ 18న కేంద్ర కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్ని డిసెంబర్లో జరిగే శీతాకాల సమావేశంలోని పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్ ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా సవరణ చేయడానికి ఏదైనా పార్టీకి 2/3 మెజార్టీతో పాటు సగం రాష్ట్ర అసెంబ్లీలు ఈ బిల్లుకి ఆమోదం తెలపాలి. దీనిపై మీ ఒపీనియన్